పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి రోజుకొక సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తూ ఉంది. రీసెంట్గా ఆయన ఏలూరులో ఒక మద్యం షాపులో మద్యం కొనుగోలు చేసినట్టుగా ఒక సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. దీని మీద మళ్ళీ రాద్ధాంతం జరుగుతుంది. పాస్టర్లు అందరూ అందులో ఉన్నది అసలు మా ప్రవీణ్ కాదని ఒకళ్ళు, ఒకవేళ ప్రవీణ్ అయితే ఏంటి అనేది కూడా ఒక అతను చెప్పాడు. ఒకసారి అది వినండి ఫస్ట్. ఒకవేళ ప్రవీణ్ అయ్యి ఉంటే చాలా భయపెట్టి గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూమ్ లో నువ్వు ఆ షాప్కి వెళ్ళి ఇది కొనని వాళ్ళు లేకపోతే నీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది. ఇలాంటి మేధావులు కూడా ఉన్నారు. రోజుకు ఒక ఆర్టిస్ట్ బయటకు వస్తూ ఉన్నాడు. ఇంతమంది మహానుభావుల్ని చూసే అదృష్టం ఈరోజు సమాజానికి దక్కింది. మరి సరే, ఇంకా పూర్తిగా వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ ఏ టైంలో ఏ టోల్గేట్ని దాటాడు అనే వివరాలని మొన్న ప్రెస్ మీట్లో పోలీసులు తెలియజేశారు. అయితే అందులో క్లారిటీ లేని ఒక విషయం ఏంటంటే విజయవాడలో సుమారుగా 4 గంటల పాటు ఆగాడు. ఈ 4 గంటల సమయం విజయవాడలో ఏం చేశాడు అనే విషయం మీద ఆధారాలు దొరకలేదు. వాటి కోసం ప్రయత్నిస్తున్నాం. ఆ వివరాలన్నీ సేకరించిన తర్వాత ఆ విజయవాడలో 4 గంటల సమయం ఎక్కడ గడిపాడు అనే విషయాన్ని మళ్ళీ తెలియజేస్తామని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడు విజయవాడలో గడిపినటువంటి ఆ 4 గంటల సమయానికి లింక్ అవుతూ ఇంకొన్ని విషయాలు కూడా తెలిసాయి. ఆయన కోదాడులోనే ఒకసారి మద్యం తీసుకున్నాడు. అంటే తెలంగాణ దాటుతున్న సమయంలో ఆంధ్రాలోకి ప్రవేశించక ముందే ఒకసారి మద్యం తీసుకుని కంచికచర్ల పరిటాల మధ్యలో ఒక చోట పడిపోయాడు. ఆయన పడిపోయినప్పుడు ఆయనకి షర్టుకి మట్టి అంటుకుంది, చేతులకి గాయాలయ్యాయి, హెల్మెట్కి సొట్ట కూడా పడిందంట. మళ్ళీ అక్కడి నుంచి లేచి డ్రైవ్ చేసుకుంటూ వచ్చి విజయవాడలో రామవరప్పాడు జంక్షన్ దగ్గర పడిపోయాడు. అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ కొంతమంది అక్కడ ఆయన లేవదీసి ఓ చోట కూర్చోబెట్టారు. 2-3 గంటల పాటు అక్కడ ఆ పార్కులో పడుకుని నిద్రపోయాడు, టీ తాగాడు, మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. దీనికి సంబంధించి పేపర్లో వచ్చినటువంటి వార్తా కథనాలు, విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం, పగిలిన బుల్లెట్, హెడ్లైట్, పాస్టర్ చేతికి గాయాలు, గొల్లపూడి పెట్రోల్ బంకు వద్దకు చేరే సమయానికి సిబ్బందితో మాట్లాడలేని స్థితిలో చేతితో సైగలు, రామవరప్పాడు రింగ్ సమీపంలో 2వ ప్రమాదం, పక్కన కూర్చోబెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ, ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్ బూత్ వద్ద 3 గంటలు నిద్రపోయిన పాస్టర్, మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని పాస్టర్కు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్, వెళ్లొద్దని వారించినా పట్టించుకోకుండా ప్రయాణం, తిరిగి ఏలూరులో మరో మద్యం సీసా కొనుగోలు, సీసీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈనాడు పేపర్లో విజయవాడలో 4 గంటలు, పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో వీడుతున్న చిక్కుముళ్ళు, విజయవాడకు రాకముందే ఒకసారి రోడ్డు ప్రమాదం, రామవరప్పాడు రింగ్ సమీపంలో 2వ ప్రమాదం, మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని పాస్టర్కు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కౌన్సిలింగ్, సీసీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. సీసీ కెమెరాలు చూపించిన సమయాలు 24వ తేదీ సాయంత్రం 4:45 గంటలకి ప్రవీణ్ గొల్లపూడిలో పెట్రోల్ బంకు చేరుకున్నారు. 5:13 గంటలకు మహానాడు కూడల్లో జాతీయ రహదారిపై సీసీ కెమెరాలో కనిపించారు. 5:30 గంటలకు పోలీసులు రామవరప్పాడు రింగ్ వద్ద ట్రాఫిక్ బూత్ వద్దకు తీసుకొచ్చారు. 5:30 నుంచి 8:20 వరకు బూత్ ఎదురుగా గడ్డిలో నిద్రపోయారు. రాత్రి 8:47 రామవరప్పాడు రింగు నుంచి ఏలూరు వైపు వెళ్ళారు. ఈ విజయవాడలో 2వ ప్రమాదం జరిగింది కదా, 2వసారి పడిపోయాడు కదా, ఆ సమయంలో ఏం జరిగింది అనే విషయాన్ని అక్కడ ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి సుబ్బారావు గారు, ఆయన పేరు, ఆయన చెప్పారు. సార్ ఒక్క నిమిషం, అసలు ఏం జరిగింది ఏంటి సార్, అసలు కారణం ఏంటి, అసలు ఏం జరిగింది ఆ రోజు? నేను పాయింట్లో ఉన్నానండి. పాయింట్లో ఉండగా అక్కడ ఎదర ఒక ఆయన పడిపోయాడు. పడిపోయేటప్పటికి పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు. అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళానండి. సీన్లోకి వెళ్తే అతను కూర్చొని ఉన్నాడు. ఏంటి ఏమన్నా దెబ్బలు తగిలేని అడిగానండి. దెబ్బలు తగలేదని చెప్పాడండి. తగిలితే ఆ తర్వాత అతను ఇతనికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పార్కులో కూర్చున్నాడు. పార్కులో కూర్చునేటప్పుడు అతను పరిస్థితిని చూసేటప్పటికి అతను బాగా అలిసిపోయినట్టున్నాడు. జర్నీ చేస్తాం వల్ల అలిసిపోయినట్టున్నాడు. దాని మీద ఇక్కడ 2-3 గంటలు ఇక్కడే కూర్చున్నాడు బాబు. కూర్చున్న తర్వాత మేము డ్యూటీ ఇంకా దిగుతామన్న టైంలో అతన్ని లేపితే వాటర్ ఇచ్చామండి. వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కడుక్కుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళామంటే టీ తాగాండి. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతాన్నాడు. ఏమండి వెళ్ళిపోతాక మీరుంటూ లైటు లేదు, చీకట్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పాము. చెప్తేప్పుడు ఇంతలోగా వాటర్ అతను కాడ వచ్చాడు. వాటర్ అతను వచ్చిన తర్వాత బాబు దీనికి లైట్ కొద్దిగా ఏదో తాడుతో కట్టు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎదరికెళ్ళి మామూలుగా రిపేర్ చేయించుకుంటాడు అని చెప్పామండి. ఇంతలోకి అతను దారం తీసుకొచ్చి కట్టాడండి. దారం తీసుకొచ్చి కడితే అది ఉండలా. ఇంతలోకి నేను మా క్యాబిన్లో ఏమైనా వైరు మొక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి. అతను కూడా వైరు మొక్క కోసం వెళ్ళాడు. ఈ టైంలో అతను వెళ్ళిపోయాడు. సార్ అప్పటికే లైట్ పగిలిందా మీరు చూసే టైంకి? మా అక్కడికే పైన ఉందండి. అప్పుడు కూడా 4 ఫోటోలు తీసేటప్పుడే లైటు ఊడిపోయి ఉందండి. అంటే పగలలేదు, ఎదర చెట్టు మట్టి ఊడిపోయి ఉందండి. ఎన్ని గంటలు మీరు అక్కడ చూసారు, ఎంతసేపు ఇక్కడ ఉన్నాడు?
అక్కడ 5:20కి జరిగిందండి. 5:20 జరిగిన తర్వాత ఇక్కడ ఓ 10 నిమిషాలకు వచ్చి కూర్చున్నాడండి. ఆ తర్వాత 8 గంటల దాకా ఇక్కడ ఉన్నాడు. 8 గంటల దాకా ఇక్కడ ఉన్నాడు. మీరు అడిగారా ఎవరండి మీరు, ఏంటి వివరాలు ఏమన్నా అడిగారా ఆయన్ని? ఎవరండి? మీరు వివరాలు ఏమన్నా అడిగారా? మేము అడగలేదండి. మేము వివరాలు అడగల. ఎక్కడి నుంచి వస్తున్నానంటే హైదరాబాద్ నుంచి వస్తున్నానని చెప్పాడండి. ఇంకేం చెప్పలేదు సార్. నేను అడగలేదు ఆయన. నేను పలానా పాస్టర్ పలానా ఏం మాకేం చెప్పలేదు సార్. ఈ పాస్టర్ ప్రవీణ్ అక్కడ రోడ్డు మీద కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ గారు ఫోటోలు వీడియోలు తీశారు. సహజంగా పోలీసులు ఏదైనా క్రైమ్ సీనో లేకపోతే కొంచెం అబ్నార్మల్ యాక్టివిటీ ఏదన్నప్పుడు ఫోటోలు తీసుకుంటారు. ఇప్పుడు అవి సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఈ కొంతమంది ఈ మేధావులు, అతి మేధావులు ఏం ప్రశ్న, అసలు ఈ ఫోటోలు తీసింది ఎవరు, ఈ ఫోటోలు తీసినోడు ఆయన చంపాడు, లేకపోతే ఈ ఫోటోలు తీసినోడు ఆయన బెదిరించారు, అబ్బో రకరకాల కట్టుకథలు, రకరకాల ఊహాగానాలు మొదలుపెట్టారు. ట్రాఫిక్ ఎస్ఐ ఫోటోలు తీసి బయట పెట్టారు. అవి మీకు తర్వాత ఐడెంటిఫికేషన్ అయిందా పాస్టర్ అని? ఆ తర్వాత నిన్న క్రైమ్ వాళ్ళు వచ్చి అడిగారండి ఏంటని. ఈయన ఫోటోలు తీసే టైంలో అసలు ఆ పాస్టరు ఆ తర్వాత ఎంత పెద్ద సెన్సేషనల్ న్యూస్ అయ్యిద్దనే విషయం ఆయనకి తెలియదు. అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకుంటున్నారు, పోలీసులు అన్నీ కలెక్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కొవ్వూరుకు ముందు ఏం జరిగింది మీరు తెలియాలి అని చెప్పి వీళ్ళు బాగా రంకిలేశారు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, మొత్తం అణువు ఎత్తుతున్నారు. మినిట్ టు మినిట్ ప్రవీణ్ ఎక్కడెక్కడ తిరిగాడు మొత్తం కలెక్ట్ చేసుకుంటున్నారు. అవి మొత్తం కలెక్ట్ చేస్తే ఇప్పుడు అన్ని ఆధారాలు బయటపడుతున్నాయి. సరే, ఈ విధంగా విజయవాడలో 3 గంటలు 4 గంటల సమయం అక్కడ గడిచిపోయింది ఆయనకి. అక్కడి నుంచి బయలుదేరినటువంటి పాస్టర్ ప్రవీణ్ మళ్ళీ 10 గంటల సమయంలో ఏలూరులో ఇంకొక మద్యం సీసా కొనుక్కున్నాడు ఆయన. ఆ ఫుటేజీ కూడా ఇప్పుడు బాగా తిరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ ఫుటేజీ అంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత, ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అనవసరంగా ఈ 4-5 రోజుల నుంచి విపరీతంగా రెచ్చిపోయినటువంటి ఈ పిచ్చి కుక్కలు కొన్ని ఉన్నాయి, లేకపోతే ఈ రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉన్నారు, ఏదో ఒక పొలిటికల్ ఇష్యూ చేసేసి వాళ్ళు బెనిఫిట్ అవుదాం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ బాగా డిసప్పాయింట్ అయిపోయారు. ఇదేంటి ఇది హత్య అని చెప్పి హిందువుల మీద తోసేద్దాం అనుకున్నాం, మనం ఏదో లీడర్ అయిపోదాం అనుకుని ఏదో చేసేసాం, కానీ ఇక్కడ చూస్తేనేమో తేడా కొట్టింది ఏంటని చెప్పి వాళ్ళకి ఇప్పుడు జీర్ణం కాక మళ్ళీ ఇప్పుడు కొత్త స్టోరీలు వెళుతున్నారు. ఇప్పుడు దాకా నడిపిన స్టోరీలు అయిపోయాయి. ఇప్పుడు ఒక కొత్త క్రైమ్ స్టోరీని తీసుకొచ్చారు. అందులో ఈ పిల్ల బచ్చగాడు ఉన్నాడు. ఈడేం చెప్తున్నాడు చూడండి, ఇందులో డైరెక్ట్గా నా ఫోటో వేసేసాడు. ఇక ఆ తమ్ములో నా ఫోటో వేసేసి హంతకుడు దొరికాడు అని పెట్టాడు వీడు. అంటే మొత్తానికి వీళ్ళు నన్ను ఓ పెద్ద మాఫియా డాన్ని చేసేసారు. మీకు తర్వాత నా చుట్టూ ఒక డెన్ వేసి దావూద్ ఇబ్రహీం లాగా ఓ మంచి సెటప్ కూడా పెడతారు తొందరలో. ఇక ఇది చూడండి, ఈ వీడియో చూడండి. వీడు ఒక అద్భుతమైన క్రైమ్ స్టోరీ వెళ్ళాడు. చూడటానికి బక్కోడే కానీ పిల్లోడు వెళ్ళే ఉంటాడు, కానీ మంచి రచయితీయుడు. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒక మంచి ప్రత్యర్థిని మేము కోల్పోయాం. ఆ వీడియోకి ప్రోమోలో నన్నే యూజ్ చేశాడు బాగా. నా పేరు, నా ఫోటో, నా వీడియోలు వాడితేనే వాటికి మసాలా చక్కగా సరిపోతుంది, లేకపోతే వాళ్ళకి రక్తి కట్టట్లేదు అనమాట వీడియోలు అవి. ప్రీ ప్లాన్డ్ మర్డర్ అంటే ఎలా ఉంటుంది? ప్రీ ప్లాన్ మర్డర్ అంటే ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను చూపిస్తాను. పెట్టుకుంది ఎవరు? ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్. అసలు ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి? ఈ మహాశివరాత్రి సందర్భంగా మత మార్పిడి ముఠాల మీద శివతాండవం లాంటి ఒక కార్యాచరణని ప్రకటించడం జరుగుతుంది. శివతాండవం లాంటిది చేస్తున్నామని చెప్పి కరుణాకర్ ప్రకటించేశాడు. ఇదిగో శివతాండవం అన్న తర్వాత ఇది జరిగింది. ఎక్కడికి ఒరే దరిద్రుడా, శివతాండవం అంటే 10 సంవత్సరాల నుంచి చేస్తుంది అదే. ఇప్పుడు నీ బట్టలు తీస్తాం కదా ఇప్పుడు వీడియోలో, నీ సంగతి తెలుస్తా కదా, ఇది కూడా శివతాండవమే. శివతాండవం అంటే ఎట్లుంటుంది,